మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో సైకో సర్జన్ డాక్టర్ ఆయన డ్యూటీలో ఇష్టారాజ్యంగా పేషెంట్ల పట్ల బిహేవ్ చేస్తూ సింగరేణి కార్మిక కుటుంబాలకు సరైన వైద్యం అందించలేక అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. సింగరేణి ఏరియా ఆసుపత్రిలో శ్రీకాంత్ అనే సర్జన్ డాక్టర్ ఆయన అక్కడ సింగరేణి ఏరియా ఆసుపత్రి రామకృష్ణపూర్ లో డ్యూటీ చేస్తున్నాడు. అక్కడ పేషెంట్స్ సింగరేణి కార్మిక కుటుంబాలే కావచ్చు, సింగరేణి కార్మికులే కావచ్చు, వివిధ రోగాల పట్ల ఆసుపత్రిలో అడ్మిట్ అయితే ఆయన సరైన టైంకి సరైన వైద్యం అందించలేక అనేక మంది పేషెంట్లు ఈరోజు రామకృష్ణపూర్ ఏరియా ఆసుపత్రిలో చేరాలంటేనే భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి వస్తుంది. కార్మికులు కుటుంబాలు జాయిన్ అయితే సరైన వైద్యం అందించకపోవడమే కాకుండా సింగరేణి కార్మికుడు కొడుకు కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయని చెప్పి ఆసుపత్రిలో జాయిన్ అయితే 4 రోజులు ఎలాంటి వైద్యం అందించకుండా ఆయన ఆసుపత్రిలో జాయిన్ చేసుకున్నటువంటి ఆ కిడ్నీ స్టోన్స్ కాస్త ఇన్ఫెక్షన్ గురై ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారుతుందని చెప్పి తండ్రి అలర్ట్ అయి రామకృష్ణపూర్ ఏరియా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసుకొని మంచిర్యాల ప్రైవేట్ ఆసుపత్రిలో 50,000 ఖర్చు పెట్టి స్టోన్లకు సంబంధించి సర్జరీ చేయించి ఇంటికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. సింగరేణి ఏరియా ఆసుపత్రిలో 4 రోజులు విపరీతమైన నొప్పి భరించలేక ఆసుపత్రిలో ఉంటే స్టోన్ ఉన్నప్పుడు నొప్పి రాదా, ఎప్పుడు సర్జరీ చేయాలో మాకు తెలియదా అని చెప్పి పేషెంట్ ప్రాణాల ముప్పుకు వచ్చేలాగా ఆయన నిర్లక్ష్యం వహిస్తే మంచిర్యాల ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం అందించినటువంటి పరిస్థితి. ఆయనతో పాటు ఈయన సింగరేణి కార్మికుడు ఇస్మాయిల్ అని చెప్పి సరైన వైద్యం అందిస్తలేరు, నా కాలు కూడా తీసేసే పరిస్థితికి వచ్చిందని చెప్పి సింగరేణి కార్మికుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఏంది సార్, మా నాన్న వైద్యం పట్ల పట్టించుకోవడం లేదు, ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పి ఈయన కూతురు కొడుకు డాక్టర్ను నిర్వహిస్తే ఇప్పుడు మా డాడీది కాలు పోతే ఎవరు బాధ్యత అంటే పోతే ఎవడు బాధ్యుడు అనే నిర్లక్ష్య సమాధానంగా ఈయన డాక్టర్ సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి. ఈయన ఆ ఏసీ కింద ఉండి దర్జాగా వైద్యం అందిస్తూ తీసుకునే జీతం ఎక్కడిది? కార్మికులకు చెమటోర్చి కష్టపడి బొగ్గు తీస్తే ఈరోజు ఈయన దర్జాగా ఏసీ కింద సింగరేణి జీతం తీసుకొని సింగరేణి కార్మికులకు వైద్యం అందించని దరిద్రపు డాక్టర్ ఈరోజు రామకృష్ణపూర్లో దాపురించిందంటే కార్మికులు సింగరేణి ఆసుపత్రిని నమ్ముకొని వైద్యం చేసుకోవాలంటే వణుకుతూ జంకుతూ భయపెట్టే పరిస్థితి శ్రీకాంత్ వ్యవహారం ఉంది. ఇప్పుడు ఆయన ఆన్ డ్యూటీ మీద ఆయన ఒకవేళ చీమ ఎక్కువై కాలు పోతే ఏం బాధ, ఎవరు బాధపడాలి? ఎవరి బాధ్యత అంటే చూడాలి కదా. ఆన్ డ్యూటీలో ఉండు చీమ ఎక్కువ కాలు తీసేసే పరిస్థితి అయితే ఎవరు బాధ్యత? మరి మీరు అక్కడ ఉండేది ఎందుకు? సింగరేణి జీతం తీసుకో డాక్టర్ శ్రీకాంత్ ఎందుకు? ఆయన అక్కడ సర్జన్ డాక్టర్ గా ఏసీ గదిలో కూర్చొని వైద్యం అందించడానికి సర్జన్ చేయడానికి ఆయనకు చేత కానప్పుడు సింగరేణిలో సర్జన్ ఉన్నాడని గొప్పలు చెప్పుకోవాల్సిన పరిస్థితి. పేషెంట్ క్రిటికల్ పరిస్థితిలో ఉండి హైదరాబాద్ రిఫర్ చేయాలంటే కూడా మీ సర్జన్ రాయంది మేము ఏం చేయలేం కదా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి హయ్యర్ అథారిటీ సూపరింటెండెంట్లు కావచ్చు, చీఫ్ మెడికల్ ఆఫీసర్స్ కావచ్చు, డాక్టర్ రిఫర్ చేస్తేనే మేము చేయగలుగుతాం అంటే పరిస్థితి విషమంగా ఉన్న పేషెంట్స్తో కూడా ఈ డాక్టర్ శ్రీకాంత్ వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతూ ఈరోజు సింగరేణి కార్మిక కుటుంబాల ప్రాణాలను తీయడానికి ఆయన కుట్ర పన్నింది. ఇట్లాంటి కార్మికులు ఇలా ఈ ఇస్మాయిల్ కావచ్చు, ఇంకో పేషెంట్ కావచ్చు, వీళ్ళిద్దరు కదా సింగరేణి కార్మికులు శ్రీకాంత్ అందించే వైద్యం పట్ల అనేక మంది భయపడుతున్నారు. శ్రీకాంత్ చేసే భయభ్రాంతులకు వాళ్ళు గురై కనీసం ఆయన గురించి బయట చెప్తే ఈరోజు ఆయన అందించే వైద్యం ఏమన్నా వికటించే వైద్యం అందించి ప్రాణాల మీదకి ముప్పు తెస్తాడు అన్న భయానికి చాలామంది కార్మిక కుటుంబాలు చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పటికైనా సింగరేణి సిఎండితో పాటు సింగరేణి మెడికల్ ఆఫీసర్స్ కూడా ఇలాంటి నిర్లక్ష్య వైద్యుడు సైకో డాక్టర్ పట్ల చర్యలు తీసుకొని సింగరేణి కార్మిక కుటుంబాలకు సరైన వైద్యం అందించి ఇలాంటి నిర్లక్ష్యంగా వ్యవహరించే డాక్టర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం సింగరేణి అధికారులకైతే ఉంది. మరి ఈ డాక్టర్ నిర్లక్ష్యానికి, ఈయన అక్రమాలకి అండగా నిలిచే ఓ మెడికల్ ఆఫీసర్ కూడా ఉన్నాడు. ఈయన ఏం చేసినా కూడా ఆయన జై కొడతాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి ఆ మెడికల్ ఆఫీసరు ఈయనకు ఎందుకు ఏం సంబంధాలు ఉన్నాయి, ఎందుకు ఈయన ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులలో పేషెంట్ల పట్ల వహిస్తున్నా అనేది కూడా సింగరేణి అధికారులు గమనించాల్సిన అవసరం. చదువుకున్న వాళ్ళు ఇట్లా మాట్లాడతారా? ఇబ్బందులో ఉన్న వాళ్ళు మాట్లాడతారు.
నువ్వు వస్తే నేను అరవద్దా? నువ్వు వస్తే నేను అరవద్దా? చెప్పు పో. వాళ్ళకి దళాలా నీకు సరే ఇప్పుడు దళాలా? కాలు పోతే ఎవరి బాధ్యత? ఎవరు? ఇప్పుడు మా డాడీది చీమకి కాలు పోతే ఎవరిది బాధ్యత? ఇన్ఫెక్షన్ పెరిగితే ఎవరిది బాధ్యత? ఇప్పుడు ఆన్ డ్యూటీ ఆయన ఏక్ మినిట్ ఎవరిది బాధ్యత చెప్పు. ఇప్పుడు ఆయన ఆన్ డ్యూటీ మీద అవును. ఉన్నాడు. ఆయన ఒకవేళ చీమ ఎక్కువై కాలు పోతే ఏం బాధపడతారు? ఎవరు బాధపడాలి? ఎవరిది బాధ్యత చెప్పు. ఎవరిది బాధ్యత అంటే మీరు చూడాలి కదా సార్. ఎవరిది బాధ్యత బాబు? అక్కడ తీసి ఆడ పడేసి నువ్వు అయిపోతుంది ఆగాలి. సార్. నువ్వు ఇద్దరు మాట్లాడు. నువ్వు ఇద్దరిలో ఒకళ్ళు మాట్లాడని చెప్తాను నేను. బాధ్యత నువ్వు ఎవరిది? ఇద్దరిలో ఒకళ్ళు మాట్లాడని చెప్తాను. బాధ్యత ఎవరిది ఉంటుంది చెప్పు. ఇద్దరిలో ఒకళ్ళు మాట్లాడని చెప్తాను. ఓకేనా ఏక్ మినిట్ నువ్వు అన్న బయట ఉన్నాం, ఆయన అన్న బయట ఉంటాడు. ఒక్క నిమిషం మేము ఇద్దరం అనగానే మీరు ఎప్పుడు వచ్చినా ఇట్లానే మాట్లాడతారు. ఎవరు? పేషెంట్ అటెండ్ ఎన్నిసార్లు వచ్చినావు? ఒరే గిరే ఎన్నిసార్లు వచ్చినావు? ఇప్పటికి 100 నువ్వు సార్లు మళ్ళీ అప్పుడే అరుస్తున్నావు ఎందుకు? 100 సార్లు వచ్చినాం సార్ ఇప్పటికి. నువ్వు అరిచింది నువ్వు ఇప్పుడు అరిచింది నువ్వు మాట్లాడు సార్ కాదు. మంచిగా రెస్పెక్ట్ తో మాట్లాడు. మీరు డాక్టర్ నేను అరుస్తున్నావా? మీరు ఎడ్యుకేషన్ ఆ, పర్సన్ నువ్వు? మీరు ఎడ్యుకేషన్ పర్సన్ ఇదిగో నువ్వు కూర్చో చెప్పు. కూర్చో మీరు చెప్పు. కూర్చో ఎడ్యుకేషన్ చెప్పు. పర్సన్ కూర్చో చెప్పు. కూర్చునేది కాదు. చెప్పు, చెప్పు. ఇప్పుడు ఆయన కాలు చెప్పు. పోతే మీదే ఎవరు- బాధ్యత. ఎవరు రెస్పాన్సిబుల్ చెప్పు. మీదే కాలు బాధ్యత. పోతే ఎవరు రెస్పాన్సిబుల్? మీదే అవుతుంది. ఎందుకు అవుతుంది? ఎందుకంటే అడ్మిట్ చేసింది మీరే నేను కావాలి. ఎందుకు అడ్మిట్ చేశాను? మరి ఎవరు చేసి మీరు ఎవరు అడ్మిట్ అయ్యారు? ఏది మేము ఎవరు వచ్చి admit చేశారు? డైరెక్ట్ క్యాజువాలిటీకి వెళ్ళి అడ్మిట్ రాసింది మీరే అడ్మిట్ కాదు. రాయకూడదా? పేషెంట్ వస్తే పేషెంట్ ఇబ్బందులు వస్తే రాయకూడదు అంతే కదా? ఒకవేళ నువ్వు చెప్పింది- కాలు పోతే రేపు పొద్దుగాల కానీ హంగామా ఏం అవుతుంది చేయాలి? సార్. నువ్వు ఏం చేయాలి చెప్పు. నువ్వు ఏం చేయాలి నేనైతే చెప్పు. మీ మీద కేసే పెడతాను. ఎందుకు కేసు పెడతావు? మేము మీ మీద కేసే పెడతాను. వీడియో చూస్తున్నాం ఇది. నేను కూడా చూస్తాను. ఆ? నాకు కూడా వస్తుంది. మీ నాకు మీద వస్తుంది. మీరు నాకు పేషెంట్ వస్తుంది. మీరు పేషెంట్ తో వీడియో అన్రెస్పెక్ట్ గా చూస్తున్నా? మాట్లాడతారు. పదండి పదండి పదండి. అయ్యా బలరాం సార్ గారు మీకు దండం పెడుతున్నా అయ్యా. నేను నా పొజిషన్ ఇది. నేను మందవరి కేకేపైలో పనిచేస్తా. నాకు కొద్దిగా వచ్చిన సింగరేణి హాస్పిటల్కి నాకు ఒక చేయికి ఒకటి పెట్టి గ్లూకోజ్ ఇచ్చేది. అది ఒకటి పెట్టి ఒక గ్లూకోజ్ లేదు. ఒక డాక్టర్ చూసేది లేదయ్యా. ఒక డాక్టర్ దగ్గరికి పోతే మా ఆడపిల్లలు పట్టుకొని తిట్టి కాలు తీస్తే నాకేందంటాండి అయ్యా. నేను కొద్దిగా 7:30కు ఉన్నాయ్యా ఇక్కడ. ఇగో ఇప్పటిదాకా ఇక్కడనే ఉన్నాయ్యా. దయచేసి మీరు దండం పెడతా, మీరు నాకు న్యాయం చేయండి అయ్యా. ఇగో చూడండి నా కాలు పొజిషన్ చూడండి, నా పొజిషన్ చూడండి. నా కళ్ళు పోగొట్టిండు. 23 నెంబర్ అయినా నా కళ్ళు పోగొట్టిండు. 22 నెంబర్ అయినా నాకు కాలు తీస్తారట సార్. 43 నెంబర్ అయినా నాకు కళ్ళు పోగొట్టిండు సార్. మొత్తానికి డోస్ ఎక్కువ ఇచ్చి కోపంతో అందరి మీద కోపాలు పట్టుకుంటారు సార్ ఈ బీజంలో. ఆయన ఆడపిల్లని కూడా చూడకుండా తిడతాడు సార్ ఆయన.